సో మామ నమస్తే, వెల్కమ్ టు డే 3 ఆఫ్ లెర్నింగ్ ప్రీమియర్ ప్రో ఫ్రమ్ బేసిక్స్. డే 2లో మన వర్క్ స్పేస్ అండ్ ప్రిఫరెన్సెస్ గురించి మొత్తం తెలుసుకున్నాము. సో ఈరోజు డే 3లో మన ప్రీమియర్ ప్రోలో ఫుటేజెస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఏ క్లీన్ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ క్లీన్ ఇంపోర్ట్స్. ఇప్పుడు డే 2లో మనం ప్రాజెక్ట్ ప్యానెల్లో ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామో గుర్తుకుంది కదా. ప్రాజెక్ట్ ప్యానెల్కి వచ్చి రైట్ క్లిక్ కొట్టి ఇంపోర్ట్ అని నొక్కాం. ఇంపోర్ట్ నొక్కి ఏ ఫుటేజ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాము. కానీ అది ప్రతిసారి అది అసలు కరెక్టే కాదు. చాలా బిగినర్స్ కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. మనం ఎడిటింగ్ స్టార్ట్ చేయకని ముందే అన్ని ఫుటేజెస్ని ఒక ఫైల్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అర్థం కాలేదా? డీటెయిల్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు, నేను ఎడిటింగ్ చేయడానికి అన్నీ ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఫుటేజ్ ఏమో మెయిన్ ఫుటేజ్ ఇక్కడ ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ పడున్నాయి, బీ రోల్స్ ఇక్కడ పడుంది, బీ రోల్స్ ఇంకున్నాయి, యాప్ లోగోస్ ఇక్కడ పడున్నాయి, ఇదేమో మ్యూజిక్, అన్నీ ర్యాండమ్గా పడున్నాయి. ఏది ఆర్గనైజ్ లేదు. ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్స్ వెతకాలంటే ఏదో పిక్చర్గా ఎక్కడో పడున్నాయి. సో ఇది ఇంకా చాలా తక్కువ ఫైల్స్ ఉన్నాయి. అదే మీకు ఇంకా బల్క్లో 20-30 ఫైల్స్ ఉన్నాయి అంటే అది వెతుక్కోవడానికే సగం టైం పోతుంది. సో అందుకే ఎడిటింగ్ స్టార్ట్ చేయకుండా ముందే ఫైల్స్ అన్నిటినీ ఫోల్డర్స్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎడిటింగ్ ఫ్లో ఈజీగా ఉంటుంది. సో ఇదే స్టెప్ 1, ఆర్గనైజ్ మీడియా బిఫోర్ యూ స్టార్ట్ ఎడిటింగ్. సో ఎడిటింగ్ స్టార్ట్ చేయకుండా ముందే మీరు ఫైల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ మీరు ఒక పాడ్కాస్ట్ ఎడిట్ చేస్తున్నారు. ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, పాడ్కాస్ట్ ఎడిట్. క్రియేట్ చేశారా? దాని తర్వాత పాడ్కాస్ట్లో సబ్ ఫోల్డర్స్ తయారు చేయండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి మెయిన్ ఫుటేజ్, మీకు మెయిన్ ఫుటేజ్ ఎడిట్ చేస్తారా అది దీంట్లో సేవ్ చేయండి. దాని తర్వాత మెయిన్ ఫుటేజ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫుటేజ్ ఎడిట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కావాల్సి వస్తుంది కదా, ఆ మ్యూజిక్ వెతికి ముందే ఈ ఫోల్డర్లో సేవ్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత ఎస్ఎఫ్ఎక్స్, మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నిటి కోసం ఇంకో ఫోల్డర్ తయారు చేయండి. ఇంకొన్ని బీ రోల్స్ కావాలంటే న్యూ ఫోల్డర్ తయారు చేయండి. చూడండి, పాడ్కాస్ట్ ఎడిట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఫోల్డర్, బీ రోల్స్కి ఒక ఫోల్డర్, మెయిన్ ఫుటేజ్, ఎస్ఎఫ్ఎక్స్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోల్డర్ మీరు సెట్ చేసేసుకుంటే ఈ పాడ్కాస్ట్ ఎడిట్ని ఇంపోర్ట్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసి చూద్దాం. రైట్ క్లిక్, ఇంపోర్ట్, పాడ్కాస్ట్ ఎడిట్, ఇంపోర్ట్. ఇప్పుడు చూడండి ఎంత ఆర్గనైజ్ ఉందో. పాడ్కాస్ట్ ఎడిట్లో ఎస్ఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీ రోల్స్, మెయిన్ ఫుటేజ్. ఇప్పుడు మీరు ఎడిట్ చేసేటప్పుడు మీకు ఏది ఈజీగా యాక్సెస్ చేయాలని ఉన్నా ఈజీగా దొరికేస్తాయి ఈ ఫోల్డర్స్లో. సో అర్థమైపోయింది కదా. స్టెప్ 1లో మీరు ఎడిటింగ్ చేసే ముందే మీ ఫుటేజెస్, ఫైల్స్ అన్నిటినీ ఫోల్డర్స్లో ఆర్గనైజ్ చేసుకుంటారు. స్టెప్ 2 వచ్చేసరికి, ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఇంకో ఫోల్డర్ యాడ్ చేసుకోవాలని ఉంది. ఫర్ సపోజ్ లోగోస్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలని ఉంది. సో ఏం చేస్తారంటే, సో ఇక్కడ కింద ప్రాజెక్ట్ ప్యానెల్లో ఇది న్యూ బిన్ అని కనిపిస్తుందా, క్లిక్ చేయండి, బిన్ అని వస్తుంది. అప్పుడు లోగోస్ PNG అని సేవ్ చేయండి. దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ బిన్స్ ద్వారా మనం ప్రాజెక్ట్ ప్యానెల్లోనే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం మన మీడియా ఫైల్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి నీట్గా. సో అప్పుడప్పుడు మీకు న్యూ బిన్ ఆప్షన్ కనిపించకపోవచ్చు. ది రీజన్ బిహైండ్ ఇట్ ఇస్, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ చాలా చిన్నగా ఉందనుకోండి, అది ఇక్కడ రైట్ సైడ్ హైడ్ అయిపోతుంది. సో అది కనిపించాలంటే ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ని ఇక్కడ నొక్కి డ్రాగ్ చేయండి. డే 2లో నేర్చుకున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ ప్యానెల్ని ఇలా వైడ్గా స్ప్రెడ్ చేయండి. దేర్ యూ విల్ ఫైండ్ యువర్ న్యూ బిన్. సో అర్థమైపోయింది కదా ఈ 2 స్టెప్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో. మీడియాని ఇలా నీట్గా పెట్టుకుంటే ఎడిటింగ్ అప్పుడు మీకు ఈజీగా యాక్సెస్ అవుతుంది ఫైల్స్ అన్నీ. లేకపోతే ఈ ఫైల్ ఎక్కడుంది, ఆ ఫైల్ ఎక్కడుందని మనం ఎత్తి కొట్టుకోవాల్సి వస్తుంది. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీ టర్న్. ఒక సాంగ్, వీడియో, ఎస్ఎఫ్ఎక్స్ అన్నిటినీ మీడియాస్ ఆర్గనైజ్ చేసి ఇంపోర్ట్ చేసి చూడండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో సూపర్ మావ, మీ ప్రాజెక్ట్ అంటే నీట్గా ఆర్గనైజ్ చేసేసారు ప్రీమియర్ ప్రోలో. మీరు రోజుకి అట్లీస్ట్ 1 hour అన్న సాఫ్ట్వేర్తో టైం స్పెండ్ చేస్తే మీకే హ్యాండ్స్ ఫ్రీ అవుతుంది.
నెక్స్ట్ లెసన్లో ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ గురించి ఉంటుంది. అన్ని ప్యానెల్స్, మానిటర్స్, టూల్స్, అదే కట్ ఎలా చేయాలి, ట్రిమ్ ఎలా చేయాలి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజుకి అంతే. బై.